అదొక్కటే ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఉన్న డౌట్ ఇదే. అసలేంటా బ్యాలెన్స్ అనేది చూద్దాం. ఎన్టీఆర్ గారు ఎన్నో సినిమాలు చేస్తుంటారు. చాలా స్పీడ్‌గా చేస్తారని కూడా ఆయనకు ఒక పేరుంది. ప్రతీది కూడా సింగిల్ టేక్‌లో చేసేస్తారు. అయితే ఇప్పుడు ఆయన ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ కమిట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉన్న టైంలో అవి 2 సంవత్సరాల్లో 3 రిలీజ్‌లు ఆయన ప్లాన్ చేశారు. ఇంత ఫాస్ట్‌గా ఎలా షూటింగ్ మేనేజ్ చేస్తాడురా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అసలు టాపిక్‌లోకెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఇప్పుడు 'దేవర' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తుది దశకు చేరిందని చెప్పాలి. అలాగే నెక్స్ట్ 'వార్ 2' కూడా సగం షూటింగ్ అయిపోవచ్చింది. అందులో కూడా చాలా మంచి హిందీలో ఇప్పటిదాకా రాని విధంగా గ్రాండ్ విజువల్స్‌తో ఆ సినిమా రెడీ అవుతుంది. భారీ బడ్జెట్‌తో ఆ సినిమా రెడీ అవుతుంది. అలాగే దాని వెంటనే మొన్నే ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా ఆయన లాంచ్ చేయడం జరిగింది. అది కూడా సెప్టెంబర్ నుంచో ఎప్పటి నుంచో షూటింగ్‌కి వెళ్తారని చెప్తున్నారు. అయితే ఈ మూడిటిని ఎప్పుడురా బాబు బ్యాలెన్స్ చేస్తాడు షూటు, ఆయన బాడీ మెయింటెనెన్స్ ఎలా చేస్తాడు, హెయిర్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేస్తాడు, ఫ్యాన్స్ అందరిలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే 'దేవరా' షూటింగ్‌కి రిలీజ్‌కి రెడీగా ఉంది. అలాగే 'వార్ 2' కూడా అందులో కూడా హృతిక్ రోషన్ గారికి తగ్గట్టుగా ఆయన బాడీ మౌల్డ్ చేసుకుని ఆయన బాడీతో ఈయన పోటీ పడేదాకా మంచి బాడీ డిజైన్ అయితే రెడీ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా ఎప్పుడూ చూడనటువంటి ఒక క్యారెక్టర్ ఆయన చేయబోతున్నారు. అలాగే ఈ మధ్యలో ప్రశాంత్ నీల్ గారు ఒకవేళ 'సలార్ 2' మూవీ చేస్తారా, లేదా డైరెక్ట్గా ఎన్టీఆర్ 31 చేసేస్తారా అనేది ఫ్యాన్స్ ఇప్పుడు గుసగుసలు ఆడుకుంటున్నారు. అసలు 'సలార్ 2' చేసినాక ఇది చేస్తే చాలా లేట్ అయిపోతుంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చేశారు ఎన్టీఆర్ 31కి 2026 జనవరిలో వస్తుందని చెప్పి. మరి ఈ గజిబిజీ షెడ్యూల్లో 2 సంవత్సరాల్లో ఎట్లారా మన హీరో 3 సినిమాలు దింపుతాడని ఫ్యాన్స్ అయితే ఫుల్ డిస్కషన్స్ చేస్తున్నారు. ఒకవేళ అదే కానీ నిజమైతే ఆ 3 సినిమాలు అనుకున్న టైంకి వస్తే వాళ్ళంత హ్యాపీగా ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి నుంచి ఆల్రెడీ చూసి 2 సంవత్సరాలు దాటిపోతుంది ఒక సినిమా చూసి. ఈ దసరా వచ్చేస్తే అది 3 ఏళ్ళు అయిపోద్ది ఆ సినిమా, ఆయన సినిమా చూసి. మరి ఈసారి ఫ్యాన్స్ ఆ 3 ఏళ్ల నిరీక్షణకి వరుసగా వచ్చే 3 సినిమాలతో ఎన్టీఆర్ గారు ఎలా ఫుల్ మీల్స్ పెడతారో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ప్రతి సినిమా కూడా ఒక మాస్ సినిమా అవడం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అది ఎంతో ఆహ్లాదం కలిగిస్తుందని చెప్పాలి. 'దేవర', 'వార్ 2' అలాగే నెక్స్ట్ వచ్చే ప్రశాంత్ నీల్ గారి సినిమా, ఈ 3 కూడా అన్ని భారీ స్కేల్లో చేయబోతున్నారు. ఫ్యాన్స్కి అయితే మామూలు ట్రీట్ ఇవ్వట్లేదు ఎన్టీఆర్ గారు. సో చూద్దాం థియేటర్స్ దగ్గర దాని బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్లో వెళ్తుందో.